మహమ్మద్ కమాలుద్దీన్ సార్. నా పేరు మహమ్మద్ కమాలుద్దీన్. నేను గత 8 సంవత్సరాలుగా ఇలా నేను వర్క్ చేస్తున్నా అటెండర్గా. నాకు ఇలా నేను రిజైన్ చేశాను. ఇలా చైర్మన్ గారు బిఎం గారు నన్ను ఒత్తిడి చేయడం వల్ల నేను రిజైన్ చేశాను. నాకు ఇప్పుడు 5 మంత్స్ అవుతున్నాయి. నాకు బెనిఫిట్ ఏమంటే ఇవ్వట్లేదు సార్. అందువల్ల నేను మీ అందరినీ పిలిపించడం జరిగింది. ఇలా ఇంకోటి 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్లో అవినీతి జరిగిందని నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అందువల్ల నేను ఇవాళ అన్నీ పట్టుకొని వచ్చాను. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వీళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ కాపీలు, వీళ్ళ ఎవరి దగ్గర ఎవరికి ఎన్ని పోయినాయి చెక్కులు, ఎవరెవరు ఎంత తీసుకున్నారు అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. నేను డీసీఓ గారికి రాశాను. మరి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లే. అసలు నేను ఇలా ఇక్కడ నాకు జరుగుతలేదని హైదరాబాద్ పోయి బతుకుతున్నాను సార్. అందువల్ల నాకు న్యాయం జరగాలని చేస్తున్నాను. 4 మంత్స్ అవుతుంది సార్. నన్ను ఒత్తిడి వల్ల నాకు సాలరీ పెంచట్లేదు. ఏ విధంగా అంటే బిఎం గారు రమ్మడం, చైర్మన్ గారు ఆయన పర్సనల్ గా పరికి తీసుకుపోయడం, బొకేలు తీసుకురమ్మని, బిర్యానీ తీసుకురమ్మని నన్ను వేధించడం పొద్దుగాలనే మార్నింగ్. అందువల్ల నేను రిజైన్ చేశాను సార్. ఇలా ఏం పని చేస్తాను? నేను అటెండర్ గా చేస్తున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను సార్. పర్మనెంట్ సార్. మాది పర్మనెంట్. ఇచ్చారు సార్. అన్ని ఇచ్చారు. అన్ని ఉన్నాయి. అన్ని ఆఫీస్లో ఉన్నాయి. రికార్డు ఉంటుంది. మాకు రికార్డ్ సిస్టమ్లో అన్నీ ఉంటాయి. మీకు పని ఒత్తిడి ఇచ్చిన వాళ్ళ పేర్లు? బిఎం బిజినెస్ మేనేజర్ గారు రమ్మడం, ఆయన పర్సనల్ పని వాడుకోవడం. పేరేంటి? ఆయన వజ్రాల విజయ్ భాస్కర్ రెడ్డి. ఇంకెవరు? చైర్మన్ గారు గుగ్లోత్ రామస్వామి నాయక్ గారు. వాళ్ళు పర్సనల్గా పనిగా నన్ను ఒత్తిడి చేయడం వల్ల నేను రిజైన్ చేశాను సార్. మాకు ఇలా 7 పనిచేస్తున్నాం సార్. 7 న్యాయం జరగాలని కొట్లాడుతున్నాను సార్. ఆఫీస్ పనులు కాదు సార్, పర్సనల్ పనులు. ఆఫీస్ పనులు ఆఫీసులోనే ఉంటాయి సార్, బయట ఉండవు. బయటికి రావాలంటే వాళ్ళ ఫ్యామిలీలను తీసుకురావడం, షాపింగ్లకు, చైర్మన్ గారి బొకేలు తేవడం, ఎవరు వస్తారని బొకేలు పట్టుకురమ్మనడం, బిర్యానీలు తెమ్మనడం అనే పర్సనల్ పనిగా నన్ను వాడుకున్నా సార్.